ఎలా ఉన్నాయి? నీకు నచ్చిందా? ఉడకబెట్టడం ఇష్టమా, ఇట్లా చేయడం ఇష్టమా? ఓకే, తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, మా పాపకి ఎంతో ఇష్టమైన మొక్కజొన్న గారెలు అయితే చేసేసాను. సో మొన్న మార్కెట్కి వెళ్ళాను అనమాట. అక్కడ మంచిగా కనిపించాను, నిండుగా ఉన్నాయన్నమాట కంకి మొత్తం. సో ఇంకా అలా తీసుకొచ్చాను. మేమైతే మొక్కజొన్న అంటాం, కొంతమంది జొన్న పొట్ట అంటారు, కంకి అలా అనేక రకాలలో అంటారు. మీరేమంటారు కామెంట్ చేయండి. మేమైతే మొక్కజొన్న అంటాం ఫ్రెండ్స్. ఇంకా సో ఫైనల్గా అయితే మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. మరో టిప్ అండి, అంటే మొక్కజొన్న మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు ఒకసారి స్మూత్గా అయిపోతుంది. సో జోరుగా అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. అది అంతే, ఇంకా జోరు అవ్వకుండా వాటర్ అంతా గోధుమ పిండి అబ్జర్వ్ చేసుకొని, అదొక మంచి టిప్ అండి, ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంకా ఆయిల్ హీట్ చేసేసుకొని గారెలాగా వేసేసుకున్నాను అనమాట. ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మా పాపకి ఉడకపెట్టి పెట్టడం కంటే ఇలాగే నచ్చింది, బాగుంది మమ్మీ అని చెప్పన్నది. సో ఇంకా మీరు కూడా నచ్చితే ట్రై చేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్, మిర్చి, కారం అవన్నీ వేస్తారు, బట్ నేను వేయలేదనమాట. స్వీట్ కార్న్ కదండి, ఆటోమేటిక్గా స్వీట్గా ఉంటాయి కదా అని, మళ్ళీ కారం ఉంటే తినరు అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇలా చేసేసాను. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.